పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించారు. తొలి విడతగా 42 మంది పిల్లలకు 5,000 చొప్పున మొత్తం 2.10 లక్షల సహాయాన్ని అందించారు. అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా సాయం అందజేసిన పవన్ మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా అందజేస్తామన్నారు. ఈ సాయం ప్రతి నెల వారి ఇంటి వద్దకే చేరేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నంతకాలం ఈ సహాయం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాధారణ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తానే పరిష్కరించేందుకు ముందుకు రావడం ప్రజాస్వామ్యంలో అరుదైన ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అనాథ పిల్లల చదువు, ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా వారి భవిష్యత్తును మార్చే ప్రయత్నంగా ఇది చర్చకు వస్తోంది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పెన్షన్ సొమ్ము నుంచి స్వయంగా 2,500 చొప్పున పోగు చేసి 27,000తో గరగ చేయించి సమర్పించారు. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిసిన వెంటనే పేరెంటాల్ని క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆవిడతో కలిసి భోజనం చేసి చీరను, ₹1,00,000 నగదును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేయడం జరిగింది.